సిటీ ఉంటుందని, అలానే అనేక సమస్యలు ఉంటాయని, అనే ఒక 70-80 మంది లక్షల జనాభా ఉందని, దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మన బ్రెయిన్లో కదలాడుతుంటుంది. అంటే ఒక హైదరాబాద్ అని ట్రిగ్గర్ అంటారు, దట్ ఈస్ కాల్డ్ ట్రిగ్గర్. ఏ పదం అయితే మీరు తీసుకుంటారో ఆ పదం మిగతా ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ చేస్తుందో దట్ ఈస్ కాల్డ్ కీవర్డ్ సిస్టమ్ అంటారు. సో ఎప్పుడైతే ఒక పారాగ్రాఫ్లో ఒక కీవర్డ్ ఉంటుంది, ఆ కీవర్డ్ని కనుక మీరు పట్టుకోగలిగితే ఆటోమేటికల్లీ యూ నీడ్ంట్ రీడ్ ఆల్ ద క్వశ్చన్ ఆర్ ఆల్ ద పారాగ్రాఫ్, జస్ట్ యూ రిమెంబర్ దట్ కీవర్డ్. ఆటోమేటికల్లీ అసలు ఈ స్టూడెంట్స్ చేసే తప్పు ఏంటంటే మొత్తం కూడా మీరే చదువుతారు, బ్రెయిన్కి అసలు అవకాశం ఇవ్వరు. మీరు ఒక పదం అడిగి బ్రెయిన్ని దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా నాకు కావాలేనండి, యూ డిమాండ్ యువర్ బ్రెయిన్, ఆటోమేటికల్లీ ఇట్ సప్లై ఆల్ ద ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ దట్ వర్డ్. నెక్స్ట్, టీచ్ అదర్స్. ది బెస్ట్ 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 ఈ సూత్రం ఏంటంటే మీరు ఎన్ని మార్గాలైనా సరే మీరు ఫాలో కాండి, కానీ మీకు వచ్చినటువంటి కాన్సెప్ట్ని, మీకు అర్థమైనటువంటి విషయాన్ని పక్క విద్యార్థికి మీరు చెప్పగలిగితే, ఆ విద్యార్థి అర్థం చేసుకోగలిగితే ఆ విద్యార్థి బెనిఫిట్ పొందుతాడు, నీకు కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ అవుతాయి. నెక్స్ట్ థింగ్, ఒకవేళ ఇఫ్ యూ ఆర్ అనేబుల్ టు టీచ్ ద other student in a proper way, if you have get doubts while teaching to the other students, automatically you have to reread that concept, then you will clarify your doubts and again you try to teach others. You needn't read again and again your lessons. Next, maintain good relations with the teachers. So ఎప్పుడైతే టీచర్స్ పట్ల మంచి సంబంధాలు ఉంటాయో ఆ పిల్లలకు కూడా సబ్జెక్ట్ పట్ల ఇష్టం పెరుగుతూ ఉంటుంది. నెక్స్ట్, గుడ్ ప్రజెంటేషన్. మనం రాసే విషయం చదివే వ్యక్తికి పూర్తిగా అర్థమైతే మాత్రమే యూ విల్ గెట్ మార్క్స్. ఈవెన్ ఇఫ్ యు ఆర్ జీనియస్, ఇఫ్ యూ కెనాట్ ప్రజెంట్ ఇట్ ఇన్ ఏ ప్రాపర్ వే, దట్ ఇస్ కాల్డ్ కమ్యూనికేషన్ స్కిల్స్, రైటింగ్ స్కిల్స్ దే ఆర్ కాల్డ్. If you cannot present it in a proper way, which the other person or examiner should understand, automatically you will get more marks. Okay, next, steps to reprogram your subconscious mind. నేను ఇంతకుముందు చెప్పాను ఏమేమి స్టెప్స్ మనం తీసుకోవాలి, మనం రీప్రోగ్రామింగ్ చేసుకోవాలంటే. మరలా మనం బేసిక్ వద్దాం. ఎక్కడైతే హోమియో మందులాగా అసలు మూలం ఏంటి మన ఫెయిల్యూర్స్కి, మన ప్రవర్తనకి తెలుసుకోగలిగితే, దాన్ని సరి చేసుకోగలిగితే ఆటోమేటిక్గా మిగతా అన్నీ కూడా సెట్ రైట్ అవుతాయి. కాబట్టి పాజిటివ్ సెల్ఫ్ టాక్. కాబట్టి ఇప్పుడు మీరు ఏమేమి చెప్పుకోవాలనో ఇక్కడ మీకు 1 by 1 పాయింట్ వైజ్గా ఇచ్చా. ఇఫ్ యూ హ్యావ్ పేపర్ అండ్ పెన్స్, యూ ట్రై టు రైట్ దెమ్. పాజిటివ్ సెల్ఫ్ టాక్. దానికంటే ముందు ఇవి రాసుకునే ముందు అసలు ఈ రీప్రోగ్రామింగ్ ఎలా చేయాలనో చెప్తాను. చాలామందికి మెడిటేషన్ చేసే అలవాటు ఉంటుంది. ఒకవేళ ఆ అలవాటు లేకపోతే ఇప్పుడు నేను ఎలా చేయాలనో చెప్తాను. రీప్రోగ్రామింగ్ సబ్కాన్షియస్ మైండ్కి ఎలా ఇవ్వాలి. మీకు కాన్షియస్ మైండ్, సబ్కాన్షియస్ మైండ్ అని చెప్పాను. ఇప్పుడు మనం ఉన్నటువంటి మెలకువ స్థితిని కాన్షియస్ మైండ్ అంటారు. అంటే మన చుట్టూ ఏం జరుగుతుంది, మనం ఆలోచనలు ఏమిటి, మనం ఎలా ప్రవర్తిస్తున్నాము, ఇవన్నీ కూడా తెలిసి ఉండటం కాన్షియస్ మైండ్. అయితే ఇక్కడ ఒక విషయం మీరు గమనించాలి. కాన్షియస్ మైండ్ ఈజ్ వెరీ వెరీ లాజికల్. Unconscious mind, subconscious mind is illogical. So conscious mind, suppose నీవు సబ్కాన్షియస్ మైండ్ నువ్వు 90% నేను తెచ్చుకోవాలి అని నీ ఎయిమ్ అయితే నువ్వు రీప్రోగ్రామింగ్ ఇచ్చుకోవాలనుకో. ఐ వాంట్ టు గెట్ 90% ఆఫ్ మార్క్స్ అని మెలకువ స్థితిలో చెప్పుకుంటే వెంటనే కాన్షియస్ మైండ్ ఏమంటుంది, గత 10 సంవత్సరాల నుంచి నీ జీవితంలో ఎప్పుడైనా 90% మార్క్స్ తెచ్చుకున్నావా, ఇక ముందు జరుగుతుందా అని లాజికల్గా అడుగుతుంది. మిమ్మల్ని ఏమి ఇన్సల్ట్ చేయాలి కనుక మీ బ్రెయినే, మీ లాజికల్ థింకింగే
మిమ్మల్ని క్వశ్చన్ చేస్తుంది. నేను 90% మార్క్స్ తెచ్చుకోవాలి, ఈజ్ ఇట్ పాసిబుల్ అంటుంది. దెన్ ఆటోమేటికలీ యూ విల్ గెట్ డౌట్, ఏమో సాధ్యం కాదేమో, ఇదంతా ఎందుకు వచ్చినటువంటి తిప్పలు, అసలు మనకు వచ్చినటువంటి ఫలితాలతో తృప్తి పెడితే సరిపోతుంది కదా అనుకుంటా. మరి ఏం చేయాలి? కాన్షియస్ మైండ్ మెలకువగా ఉన్నంతసేపు, అంటే ఇంట్లో యజమానులు ఉన్నంతకాలం దొంగతనము ఏ వ్యక్తి కూడా చేయలేడు. వాళ్ళు ఊరికి పోయినప్పుడు లేదా డాబా ఎక్కి పడుకున్నప్పుడు దొంగ లోపలికి ప్రవేశించగలడు. ఆ పద్ధతిని మనం పాటించాలి. ఇక దొంగతనం చేయమని కాదు. కాన్షియస్ మైండ్ని నిద్రపుచ్చి, ఎందుకంటే అది కాపలాదాడు. సబ్ కాన్షియస్ మైండ్లోకి నేను ఫలాంది సాధించాలి అనుకున్నప్పుడు అది గత చరిత్ర తిరగేస్తుంది. ఎప్పుడైనా అలా జరిగిందా? 5th, 6th, 7th, 8th, 9th అలా జరిగిందా? సో ఎక్కడ కూడా నీకు 35 మార్కులు దాటి రాల. సో ఇట్ ఈజ్ ఇంపాసిబుల్ అంటది. అది మెలకువగా ఉన్నంతసేపు అలానే చెప్తుంది. దెన్ వాట్ షుడ్ యూ డూ? మీరేం చేయాలి? అప్పుడు బ్రెయిన్కి ఒక 4 వేవ్స్ ఉంటాయి. బీటా వేవ్స్, ఆల్ఫా వేవ్స్ అండ్ థీటా వేవ్స్, డెల్టా వేవ్స్. మెడిటేషన్ చేసేటప్పుడు ఎప్పుడైతే బ్రెయిన్ ఆల్ఫా స్టేట్లోకి వెళ్తుంది, ఆ స్టేట్లో 100% బ్రెయిన్ యాక్టివ్గా ఉంటుంది. అది చేయాలంటే మనం బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయాలి. కాబట్టి మీరు రీప్రోగ్రామింగ్ ఇచ్చుకోవాలంటే ది బెస్ట్ టైం ఏంటంటే మీరు పడుకున్న వెంటనే నిద్రపోబోయే ముందు కళ్ళు మూసుకొని డీప్ బ్రీతింగ్ తీసుకోండి. ఒక 5-6 సార్లు డీప్ బ్రీతింగ్ తీసుకోండి. ఆ తర్వాత మీ శరీరంలో ప్రతి భాగము కూడా రిలాక్స్ అవుతున్నట్టుగా ఫీల్ కాండి. తల నుంచి కాలు వేళ్ల వరకు రిలాక్స్ అనుకోండి. ఆ తర్వాత పాజిటివ్ సెల్ఫ్ టాక్. ఇప్పుడు నేను ఇచ్చే సజెషన్స్ అన్నీ కూడా 3 times or 4 times మీ టయాన్ని బట్టి చెప్పుకుంటూ ఉండండి ఒక్కొక్కటి. ఆ తర్వాత విజువలైజ్ చేసుకోండి. మీరు ఏదైతే నీకు ర్యాంకు రావాలి, నాకు 10 grade points రావాలని ఒక ఎయిమ్గా పెట్టుకున్నారో అది ఆల్రెడీ వచ్చినట్లుగా మీరు ఫీల్ కండి. అలా ఫీల్ అయినప్పుడు మాత్రమే ఫీలింగు ప్లస్ బిలీఫ్ ఈజ్ ఈక్వల్ కమాండ్. కాబట్టి ఎంత ఫీలింగ్ అంత బలంగా ఉంటుందో, మీ నమ్మకం ఎంత బలంగా ఉంటుందో ఆటోమేటిక్గా అది కమాండ్గా మీ సబ్ కాన్షియస్ మైండ్లోకి వెళ్తుంది. సో ఆటోమేటికల్లీ సబ్ కాన్షియస్ మైండ్ సెర్చెస్ ఫర్ ద వేస్ టు అచీవ్ ఇట్. తర్వాత సపోజ్ ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన తర్వాత మీరు ఎలా ఉండాలి అని అనుకుంటారు. చాలా రిలాక్స్డ్గా ఉండాలనుకుంటారు, చాలా కాన్ఫిడెంట్గా ఉండాలనుకుంటారు, చదివిన ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ గుర్తుకు రావాలనుకుంటారు. సో మీరు కళ్ళు మూసుకున్న తర్వాత ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళి మీకు కేటాయించినటువంటి సీట్లో కూర్చొని మీరు అలా విజువలైజ్ చేసుకొని బాగా ఎగ్జామ్ రాస్తున్నట్టు అన్నీ గుర్తుకొస్తున్నట్టు హ్యాపీగా మీరు ప్రతి ఎగ్జామ్ హాల్ నుంచి బయటకు వస్తున్నట్టుగా విజువలైజ్ చేసుకోండి. ఆ తర్వాత రిజల్ట్స్ వచ్చిన రోజున మీరు అద్భుతంగా మీరు అనుకున్నది సాధించినట్లుగా విజువలైజ్ చేసుకోండి. దాన్ని నమ్మండి, జరుగుద్ది. ఆటోమేటికల్లీ యువర్ లైఫ్ విల్ బీ చేంజ్డ్. నువ్వు ఏది అనుకుంటావో అది డెఫినెట్గా సాధించగలవు. కాబట్టి ఇప్పుడు ఈ పాజిటివ్ సెల్ఫ్ టాక్ అంటారు, దాన్ని పాజిటివ్ సెల్ఫ్ ఎఫర్మేషన్స్ అని కూడా అంటారు. కాబట్టి మనకు మనం చెప్పుకునే ఈ పాజిటివ్ సెల్ఫ్ టాక్ ఫస్ట్ది ఐ లైక్ స్టడీయింగ్ అండ్ ఐ లవ్ స్టడీయింగ్. నేను చదువు అంటే నాకు చాలా ఇష్టం, చదువు అంటే నాకు చాలా ప్రేమ. రాసుకుంటూ ఉండండి. ఐ లైక్ స్టడీయింగ్ అండ్ ఐ లవ్ స్టడీయింగ్. ఐ ఆమ్ లెర్నింగ్ ఎవ్రీ సబ్జెక్ట్ వెరీ ఈజీలీ. నేను ప్రతి సబ్జెక్టు కూడా చాలా తేలికగా నేర్చుకుంటున్నాను. నేను ప్రతి సబ్జెక్టు కూడా చాలా తేలికగా నేర్చుకుంటున్నాను. ఐ రిమెంబర్ ఎవ్రీ లెసన్ వెరీ ఈజీలీ అండ్ ఎఫర్ట్లెస్లీ. ఐ రిమెంబర్ ఎవ్రీ లెసన్. నేను ఏమి చదివినా, ఏది విన్నా నాకు చాలా ఈజీగా, అప్రయత్నంగా, అంటే ప్రయత్నం లేకుండానే నేను గుర్తించుకోగలను. ఐ హ్యావ్ షార్ప్ మెమరీ అండ్ ఐ కెన్ రికాల్ ఎనీథింగ్ ఈజీలీ. నాకు అద్భుతమైనటువంటి జ్ఞాపక శక్తి ఉంది. నేను ఏదైనా సరే తిరిగి గుర్తుకు తెచ్చుకోగలను. అది కూడా చాలా తేలికగా నేను గుర్తుకు తెచ్చుకోగలను. ఐ హ్యావ్ షార్ప్ మెమరీ అండ్ ఐ కెన్ రికాల్ ఎనీథింగ్ ఈజీలీ.
I am confident and courageous. I am confident and courageous. I am enjoying my lessons a lot. అబ్బా, నీకు సినిమా కావాలన్నా పాఠం కావాలి అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ పాఠం ఇచ్చిన విద్యార్థి సాధించగలడు. సో ఐ ఆమ్ ఎంజాయింగ్ మై లెసన్స్ ఎ లాట్. నేను చాలా బాగా నా పాఠాలని ఎంజాయ్ చేస్తాను. ఐ ఆమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద ఫైనల్ ఎగ్జామ్స్. అబ్బా, ఎంత ఆతృతతో నేను ఫైనల్ ఎగ్జామ్స్ కోసం ఎదురు చూస్తున్నానో. ఐ ఫీల్ హ్యాపీ. ఐ ఆమ్ ఆల్రెడీ రెడీ to go through the examinations. I am eagerly waiting for the final examinations. I am taking every exam happily and confidently. భయముతో కాదు, సంతోషంగా నేను ప్రతి ఎగ్జామ్ని తీసుకుంటున్నాను. I am taking every exam happily and confidently. I am very relaxed throughout my exams. పరీక్ష రాసినంతసేపు నేను ఎంతో ప్రశాంతంగా ఉంటాను. I am very relaxed throughout my exams. I am getting my targeted marks very easily. మీ టార్గెట్ ఎంతైతే మీరు అనుకుంటారో అది అక్కడ మీరు ఇంక్లూడ్ చేసుకోండి. I am getting my targeted marks very easily. I am intelligent. I am inferior to none. I am intelligent. I am intelligent. I strongly believe that I am intelligent. You again and again tell to yourself, I strongly believe that I have extraordinary abilities and to reach my goals. నా లక్ష్యాన్ని చేరుకోవడానికి అవసరమైన శక్తి సామర్థ్యాలన్నీ కూడా అద్భుతమైనటువంటి శక్తి సామర్థ్యాలు నాకున్నాయని నేను బలంగా నమ్ముతున్నాను. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ ఐ హ్యావ్ ఎక్స్ట్రాడినరీ అబిలిటీస్ టు రీచ్ మై గోల్స్. యాజ్ ద ఫైనల్ ఎగ్జామ్స్ ఆర్ కమింగ్ నియర్, ఐ ఆమ్ బికమింగ్ మోర్ అండ్ మోర్ ప్యాషనేట్, ఎనర్జెటిక్ అండ్ ఎంతూజియాస్టిక్ ఫర్ దెమ్. పరీక్ష వచ్చే కొలది నేను ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నాను, ఎంతో ప్యాషనేట్గా అవుతున్నాను, ఎంతో శక్తివంతంగా అవుతున్నాను, ఎంతో కుతూహలంతో ఉన్నాను ఎగ్జామ్స్ కోసం. ఐ ఆమ్ కాన్సన్ట్రేటింగ్ మోర్ ఆన్ మై పబ్లిక్ ఎగ్జామ్స్. నా దృష్టి అంతా కూడా ఇప్పుడు పబ్లిక్ ఎగ్జామ్స్ మీదనే ఉంది. నన్ను ఏ శక్తి కూడా తన వైపుకు ఆకర్షించటం లేదు. ఎవ్రీ డే ఇన్ ఎవ్రీ వే ఐ ఆమ్ గెటింగ్ బెటర్ అండ్ బెటర్. ప్రతి విషయంలో అనేక విధాలుగా నేను ఇంప్రూవ్ అవుతూ ఉన్నాను. ఐ నెవర్ ఎవర్ గివ్ అప్. అన్నిటికీ మించి నేను టేకప్ చేసిన ఏ లక్ష్యంలో కూడా నేను విఫలం కాను, దాన్ని వదిలిపెట్టను సాధించేంతవరకు. ఇప్పుడు చూడండి, మీకు ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిని పరిచయం చేస్తాను. ఆస్ట్రేలియా మెల్బోర్న్లో, అంటే ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నానంటే ఫిజికల్ ఫీచర్స్తో సంబంధం లేకుండా, శరీరంలో ఏ అవయవాలు కూడా లేకపోయినప్పటికి కూడా ఎప్పుడైతే ఒక రీప్రోగ్రామింగ్ చేసుకోగలిగితే మనం ఏదైనా అద్భుతాలు సాధించవచ్చు అనేది నిరూపించినటువంటి, ఎప్పుడైతే నా జీవితంలో ఎప్పుడైనా నిరాశ కలిగినప్పుడు, నేను చేయలేను అన్న ఫీలింగ్ నాకు కలిగినప్పుడు ఈయనకు సంబంధించినటువంటి వీడియో చూస్తాను. ఈయన గురించి ఫస్ట్ మీకు ఇంట్రడక్షన్ చెప్తాను. ఈయన మెల్బోర్న్లో ఒక 23 సంవత్సరాల క్రితం జన్మించినటువంటి నిక్ ఉయిచిక్. ఈయన పుట్టుకతోనే కాళ్ళు చేతులు లేక జన్మించాడు. తండ్రి ఫాస్టరు, తల్లేమో. You're fine. Oh, sweet. Nice to see you. My name is Nick Vujicic, and it's a pleasure to be with you. I have a wheelchair over there. It's my BMW 7 Series. Gonna take it to pimp my ride and get some spinning rims on it. And, you know, those fully pimped cars, you know, with hydraulics and stuff. You know how they bounce around and stuff. I want to get my wheelchair bouncing. Like, if I can cross the road and go, boom, boom, boom. It's really cool driving that thing around. I have no arms and no legs, and I was actually born this way. And there's no medical reason why this had happened. So I have no limbs, but I have my little chicken drumstick. And we call this a chicken drumstick because first of all, it looks like one, and second of all, sometimes my dog thinks it's one. And
I tell you, man, it's so funny. He comes up to start biting on it, and I have to hit him in the head a couple times. It's nuts, man. It's so cool, man. I love to swim as well, and I actually float like a life jacket. I float upright like this, and then I have my little motor down here, and I go bong like this, right? And it's so funny when people see me for the first time. It's so cool. You like kids freak out. You know what I'm saying? I tell you, this little boy came up to me, and he goes, "What happened?" And I went up to him, and I go, "Cigarettes." And there was this one girl who saw me, and she goes, "Mommy, look, it's an alien." So I went up to her, and I went, "Raw," you know. She's like, "Ah," you know. I'm running after her, saying, "I'm gonna eat you," you know. Freaking her out. So with my little foot, I can also write. This is my pen here, and I can actually write and type with my foot, but I've learned how to draw and all this sort of thing, so that's pretty cool. I've learned how to type 43 words a minute on a normal computer, and sort of like a heel and toe combination. And I'm learning sign language with my foot. I'm learning it. Ready? Peace. Is that cool? Very cool. Anyway, look, we're going to have some fun today, and I'm just going to tell you the funniest story of all. It was so funny. I was in a car one day, and when... ఇప్పుడు చూశారు కదా, కాళ్ళు చేతులు ఏమీ లేకపోయినప్పటికి కూడా ఆస్ట్రేలియాలో మెల్బోర్న్లో జన్మించినటువంటి ఒక పిల్లవాడు అనేక సార్లు నేను ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నటువంటి ఒక పిల్లవాడు ఆ కాళ్ళు చేతులు లేనప్పుడు స్కూల్లో చేర్చుకోవడానికి ఏ స్కూల్ కూడా ఒప్పుకున్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు కోర్టుకు వెళ్ళి విజయం సాధించి ఆ స్కూల్లో చేర్పించిన తర్వాత అనేక మంది పిల్లలతో ఈ నిక్ అనేక కష్టాలు పడ్డాడు, అనేక ఎగతాళ్ళు ఫేస్ చేశాడు, అనేక సార్లు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. అప్పుడు ఒక తల్లి ఒకే ఒక మాట చెబుతుంది, నిక్, భగవంతుడు మనకి ఏ రూపమైనా ఇవ్వచ్చు, కానీ ప్రతి జన్మకు కూడా ఒక లక్ష్యం ఉంటుంది. నీకు కూడా ఒక లక్ష్యం ఏదో భగవంతుని దృష్టిలో ఉండి ఉండవచ్చు, దాన్ని అన్వేషించు, డెఫినెట్గా నువ్వు జీవితంలో ఎవరికి తీసిపోవని చెప్పిన తర్వాత ఒకసారి ఈయన ఇలానే స్పీచ్ ఇచ్చేటప్పుడు, నన్ను ఎవరైనా ప్రేమిస్తారా, అసలు నాకు వివాహం అవుతుందా, అసలు నేను మామూలు మనిషిలాగా ఒకవేళ వివాహం చేసుకున్న మా పిల్లల్ని కానీ భార్యని కానీ నేను తాకలేని అనే డిప్రెషన్కు లోనైనప్పుడు ఒక చర్చి ఫాదర్ ఆయనలో ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చినప్పుడు, అలానే ఒక మీటింగ్ ఒక స్పీచ్ అయిన తర్వాత ఒక అమ్మాయి వచ్చి, నువ్వు చాలా అందగాడివి, నీలాంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారని చెప్పిన తర్వాత ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డెవలప్ అయ్యి ఈ రోజున 50 దేశాల్లో పర్యటిస్తూ ఇలాంటి సెల్ఫ్ మోటివేషన్ క్లాసులు ఇస్తూ ఉన్నాడు. ఆయన అంటాడు, నేను కాళ్ళు చేతులు లేని అటువంటి వ్యక్తిని, ఈ జీవితాన్ని పోరాడుతున్నాను, ఈ జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నాను, అన్నీ ఉండి కూడా మీరెందుకు నిరాశపడతారు, ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటారు అని తన ప్రసంగాల ద్వారా ఎంతోమంది యూత్ని మోటివేట్ చేస్తూ ఉన్నాడు. అయితే మై డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు వరకు మీరు అనేక విషయాలు విన్నారు, అనేక విషయాలు తెలుసుకున్నారు. మీరు ఫెయిల్యూర్స్కి లేదా తక్కువ మార్కులు తెచ్చుకోవడానికి కారణాలు ఏంటో మీకు వివరంగా వివరించాను. అయితే మై డియర్ స్టూడెంట్స్, ఇత్తనం ఎంత మంచిదైనా కావచ్చు, అది భూమిలో వేసినప్పుడు మాత్రమే దానికి అద్భుతమైనటువంటి ఫలితం వస్తుంది. అది మొక్కగా, ఆ తర్వాత చెట్టుగా, ఆ తర్వాత మానుగా వెదిగి అనేక ఫలాలు ఇస్తుంది. నేను ఎన్ని చెప్పినా దీన్ని మీరు ఇంప్లిమెంట్ చేయలేకపోతే, ఇఫ్ యూ కెనాట్ పుట్ ఇన్ టు యాక్షన్, ఆటోమేటికల్లీ యూ విల్ గెట్ నథింగ్. సో వెన్ యూ వేక్ అప్ ఇన్ ద మార్నింగ్, యూ హ్యావ్ 2 choices: go back to sleep and dream your dreams, or wake up and chase those dreams. ఉదయం లేవగానే మనకు 2 ఛాయిస్లు ఉంటాయి. కళలు కంటూ దుప్పటి ముసుగేసుకొని నిద్రపోయి మరలా కళలు కంటుమా, లేదా దుప్పటిని పక్కకు విసిరేసి మన లక్ష్యం కోసం పోరాడటమా అనేది. సో వాట్ ఈజ్ యువర్ చాయిస్? నీ లక్ష్యం ఏంటి? యువర్ యాటిట్యూడ్ ప్లస్ యువర్ చాయిస్ ఈజ్ ఈక్వల్ టు యువర్ లైఫ్. నువ్వు ఏది అనుకుంటావో, దేన్ని ఎన్నుకుంటావో అదే నీ జీవితం. అరైజ్, అవేక్ అండ్ స్టాప్ నాట్ టిల్ యువర్ గోల్ ఈజ్ రీచ్డ్. మేలుకో, లే, నీ లక్ష్యాన్ని చేరుకునేంతవరకు
చేరుకునేంతవరకు నీవు ఆగవద్దు. సో మై డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు మీకు ఒక అద్భుతమైనటువంటి ఎంతో ఉత్తేజాన్ని ఇచ్చేటువంటి ఒక పాటని వినిపించబోతున్నాను. ఇది ఆల్రెడీ మీరు వినే ఉంటారు. చివరిగా ఈ యొక్క పాట విని మీరు అద్భుతమైనటువంటి మార్పుని, ఇంకా మోటివేషన్ని తీసుకొని రావాలని ఆశిస్తున్నాను. ఒకటే మరణం, ఒకటే గమనం, ఒకటే గమ్యం. గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు. బ్రతుకు అంటే గెలుపు, గెలుపు కొరకే బ్రతుకు. కష్టాలు రాని, కన్నీళ్లు రాని, ఏమైనా కానీ ఎదురేది రాని. ఓడిపోవద్దు, రాజీ పడొద్దు, నిద్రే నీకొద్దు, నీది హద్దు. ఒకటే జననం, ఒకటే మరణం, ఒకటే గమనం, ఒకటే గమ్యం. గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు. బ్రతుకు అంటే గెలుపు, గెలుపు కొరకే బ్రతుకు. కళ్ళల్లో మెరుపు మెరవాలి, కారు చీకట్లో దారి వెతకాలి. గాలి బాణల్లో గురుమై సాగాలి, తగిలే గాయాల్లో ధ్యేయం చూడాలి. ఒకటే జననం, ఒకటే మరణం, ఒకటే గమనం, ఒకటే ఇప్పుడు మీరు ఒక అద్భుతమైనటువంటి పాట విన్నారు. ఈ జీవితంలో ప్రతినిత్యము కూడా ఒక సెల్ఫ్ టాక్ కింద మన జీవితం ఎందుకు భగవంతుడు మనకి ఇచ్చాడో ప్రతినిత్యం కనుక మీరు ఆలోచించుకోగలిగితే, దాన్ని మీరు ఇంప్లిమెంట్ చేయగలిగితే, నమ్మగలిగితే మీరు అద్భుతమైన ఫలితాలు సాధించగలరు. రాబోయే పరీక్షల్లో మీరందరూ కూడా ఇప్పుడు నేను చెప్పినటువంటి విషయాలన్నింటినీ కూడా మీరు ఇంప్లిమెంట్ చేయగలిగితే, ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా 10th క్లాస్ వాళ్ళు అయితే 10 గ్రేడ్ పాయింట్స్, అదే ఇంటర్మీడియట్ అయితే అబోవ్ 90% మార్క్స్ తెచ్చుకోవచ్చు అనేది మీ వ్యక్తిగతంగా మీరు బలంగా నమ్మండి. అలానే ఇంత మంచి క్లాసుని మీ అందరితో పంచుకోవడానికి ఇక్కడికి అవకాశం ఇచ్చినటువంటి ఈ మన సెక్రటరీ గారికి, అలానే ఈ మన టీవీ యాజమాన్యానికి అందరికీ కూడా, అలానే ఎంత ఓపికగా విన్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ క్లాస్ ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.